కష్టపడి చదివి సర్కారు కొలువులు చేసుడు కంటే రాజకీయాలు చేసింది నయం అనిపిస్తున్నది. మరి లేకుంటే ఏంది, పార్ట్ టైం జాబులు చేసుకుంటా చిన్న చిన్న రూమ్లలో వండుకుంటా ఒక్కసారి పరీక్ష తప్పినా ఇంకోసారి ప్రయత్నం చేసి సర్కారు కొలువులు తెచ్చుకుంటే చూడుండ్రి ఎట్లున్నదో పోలీస్ నౌకరీ చేస్తున్న ఈ కానిస్టేబుల్ పరిస్థితి. చూడుండ్రి ఎంత బల్పు చేష్టలు చేస్తుండో. డ్యూటీలున్న పోలీసును అమ్మనాభూతులు తిట్టుడే కాదు, చెంప షెడేలు మనేటట్టు పట్టు అని కొట్టిండు. వాడు ఆధునిక కాలంలో ఉన్న మనిషా లేకుంటే ఆటవిక రాజ్యంలో ఉండే ఆది మనిషా? కొద్దిగా కూడా బుద్ధి లేదు అన్నట్టు ఫట్టు మనిషి చెంప మీద కొట్టిండు. తెల్ల బట్టలు వేసుకొని కానిస్టేబుల్ను కొట్టిన మనిషి టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి అట. అధికారంలో ఉన్నది మా పార్టీ, మా సోదరుడు మంత్రి పదవేలుగా పెడుతున్నాడు, అసొంటి నన్ను ఆపినట్టు చేస్తావా అన్నట్టు ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ అనే టైనను కొట్టిండు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీ చేస్తుంటే జరిగింది. మంత్రికి తమ్ముడైతే కావచ్చు కానీ గిట్లా పోలీసును కొడతాడా? వాడు చదువుకున్నాడా లేకుంటే బర్లు కాస్తున్నాడా? బద్మాష్ గాడు ఎక్కడనో అక్షరాల విలువ తెలియదు, కష్టపడి చదివి తెచ్చుకున్న కొలు విలువ తెలియదు, రాజకీయాలలో ఉన్నామనే బల్పుతోని గిట్లా చేస్తున్నారు. సర్కారు వాళ్ళదే కాబట్టి కేసు పెడతారో లేకుంటే ఉల్టా కానిస్టేబుల్ జశ్వంత్దే తప్పంటారో చూడాలి.